మీకు విషయం తెలుసా? ఏ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయో అందులో ఎంత బ్యాలెన్స్ ఉందో మీకు ఒక ఐడియా ఉండొచ్చు. కానీ మీ తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటి సంగతి మర్చిపోయారేమో. ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. అసలు అకౌంట్ ఉందన్న సంగతి కూడా అయిన వాళ్ళకు గుర్తుందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణలోని బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డబ్బు ఎంతుందో తెలుసా? షాక్ అవుతారు చెప్తే. అక్షరాల 2000 కోట్లు. అందుకే రండి బాబు రండి, వచ్చి మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి అని అంటున్నాయి బ్యాంకులు. పేరుతో ఏ బ్యాంకులో డబ్బుందో తెలుసుకునేందుకు ఆర్బీఐ ఉద్గమ్ అనే పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. పేరు, పాన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలని నమోదు చేస్తే క్షణాల్లో ఖాతా వివరాలు కనిపిస్తాయి. ఖాతాదారుడు మరణించి ఉంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్, మరణ ధృవీకరణ పత్రంతో బ్యాంకును సంప్రదించి డబ్బు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. బ్యాంకులు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 13 నుంచి డిసెంబర్ 31 దాకా వారసుల వేట పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ఈలోపు ఖాతాలను పునరుద్ధరించకపోతే ఆ మొత్తాన్ని ఆర్బీఐ డిఈఏఎఫ్ అకౌంట్ కి బదిలీ చేస్తారు. డిఈఏఎఫ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా క్లెయిమ్ చేయొచ్చు, కానీ ప్రక్రియ మరింత క్లిష్టంగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో వలసలు, మల్టిపుల్ అకౌంట్స్, చిరునామా మార్పులు, కుటుంబ సభ్యులకు తెలియని ఖాతాలు, ఇవన్నీ అన్క్లెయిమ్ సొమ్ము పెరగడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. కాల వ్యవధి ముగిసిపోయిన వెనక్కు తీసుకుని సొమ్ము దేశవ్యాప్తంగా 67,000 కోట్లకు పైనే ఉంది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 58,330 కోట్ల రూపాయలుంటే ప్రైవేట్ బ్యాంకుల్లో 8,673 కోట్ల రూపాయలున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక ఎస్బీఐలోనే దేశవ్యాప్తంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 19,330 కోట్లుగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో అత్యధికంగా ఐసిఐసిఐలో 2,000 కోట్ల రూపాయలు క్లెయిమ్ లేకుండా పడున్నాయి. 2019, 2020 నుంచి 2024, 2025 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 45,000 కోట్లకు పైగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆర్బీఐ నిర్వహణలోని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కు బదిలీ చేశాయి.